నారాయణపేట జిల్లాలోని ఏరియా ఆసుపత్రిని అప్పంపల్లి వద్ద ఉన్న మెడికల్ కాలేజీకి తరలించడంపై బీజేపీ నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. నారాయణపేట ఆర్టీసీ డిపో ముందు బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన చేపట్టారు. 16 కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజీకి ఏరియా ఆసుపత్రిని తరలించడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు ఆసుపత్రిని తిరిగి ఇక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేటకు ఈరోజు బంద్ చేయడం అనేది ఏదో రాజకీయం కోసం చేసింది కాదు. కానీ ఈరోజు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో నేను అనుకుంటాను సీఎం వెళ్తున్నటువంటి జిల్లా, ఒక మహిళా డాక్టర్గా ఎమ్మెల్యే ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లా కేంద్రంలో ప్రాథమిక చికిత్స కూడా దొరకకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మరి 8 రోజులకు 100 ఆపరేషన్ ఇక్కడ చేయబడుతుండే, నెలకు 400 ఆపరేషన్లు ఇక్కడ జరుగుతుండే చిన్నపిల్లలకు. మరి ఈరోజు విచిత్రం ఏంటంటే దాదాపు 1000 నుండి 1200 మంది ఓపీ పేషెంట్లు వచ్చేవారు. మరి నాకు అర్థమైతలేదు, అసలు సీఎం గారు ఈ జిల్లా తన జిల్లా అనుకుంటున్నారా, ఈ జిల్లా కేంద్రం తనవనుకుంటున్నారా, లేకుంటే ఇక్కడ వైద్యం దొరకక సావాలని కోరుకుంటున్నారా?